మఠం కాని మఠం. పూర్వం ఒక గొప్ప సుల్తాను ఉండేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం ఎంతో సంపన్నంగా ఉండేది. ప్రజల నుంచి, వర్తకుల నుంచి పన్నుల రూపంలో ఖజానాకు కోట్ల కొద్దీ మొహరీలు చేరాయి. అందుచేత సుల్తాను ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప శిల్పులను రప్పించి అపురూపమైన మహల్ ఒకటి కట్టించి దాని నిండా నవరత్నాలు పొదిగించాడు. ఆ మహల్ ఖ్యాతి, సుల్తాను కీర్తి దేశ దేశాలా వ్యాపించాయి. మహల్ నిర్మాణం చూసి ఆనందించడానికి దూరదేశాల నుంచి యాత్రికులు తీర్థ ప్రజల్లాగా వచ్చేవారు. కవులు మహల్ సౌందర్యాన్ని వర్ణిస్తూ పద్యాలు రాశారు. చిన్న చిన్న రాజులు దానిలోని శిల్పాలను, రచనా విధానాన్ని అనుకరిస్తూ చిన్న సైజు భవనాలు యత్నించారు. ఇలాంటి అనుకరణలు జాస్తి అయిన కొద్దీ అసలు భవనం ఖ్యాతి మరింత హెచ్చింది. మహల్ నిర్మాణం పూర్తి అయినాక దానిని కట్టించిన సుల్తాను 20 ఏళ్లు జీవించాడు. ఆ భవనంలో జీవించిన ప్రతి ఘడియ ఆయనకు స్వర్గంలో ఉన్నంత సంతృప్తినిచ్చింది. చివరకు ఆయన ఆఖరు క్షణంలో తన కొడుకును పిలిచి, నాయనా, నా సర్వశక్తులు ధారపోసి ఈ మహలు కట్టించాను. దీని ద్వారానే నా జన్మ సార్థకమైంది. దీనితో నాకెంతో కీర్తి వచ్చింది. నేను నీకు రాజ్యంతో పాటు ఈ మహల్ను కూడా ఇచ్చిపోతున్నాను. కానీ నువ్వు మాత్రం రాజ్యం కన్నా కూడా దీన్ని మరింత శ్రద్ధగా చూసుకో. ఈ 20 ఏళ్ల పాటు నేను ఈ మహల్ను అభివృద్ధి చేస్తూనే వచ్చాను. నాతో పాటే దీని అభివృద్ధి ఆగిపోయిందనే మాట రానివ్వకు. నీ యావచ్చక్తిని వినియోగించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి నాకన్నా కూడా హెచ్చు కీర్తి తెచ్చుకో. అలా అయితే నా ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పి ప్రాణాలు వదిలాడు. సుల్తాను కొడుకైన కొత్త సుల్తాను తండ్రి చెప్పినట్టే చేశాడు. తండ్రి కట్టించిన మహలు చుట్టూ విస్తృతమైన తోట వేయించాడు. అందులో అక్కడక్కడ చలవరాతి తిన్నెలు, మండపాలు, జలాశయాలు నిర్మించి మహలు పరిసరాలన్నీ ఎంతో మనోహరంగా తయారు చేయించాడు. దీనికంతకు అంతులేని ఖర్చయింది. ఈ ఖర్చుతో ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. పాత సుల్తాను గారి హయాంలో ఉన్నంత సుభిక్షంగా ఇప్పుడు దేశం లేదు. వర్తకం ఇంకా సాగుతూనే ఉన్నది గాని వెనుకటి ఓడ వ్యాపారాలు లేవు. వెనకటి కోటీశ్వర్లు లేరు. పరిపాలనా విషయాల్లో సుల్తాన్కు శ్రద్ధ కూడా అంతగా లేదు. అతని దృష్టి ఎంతసేపు రాజభవనం పరిసరాలు అభివృద్ధి చేయటం మీదే ఉండిపోయింది. రెండో సుల్తాను కూడా 25 ఏళ్ల పాటు పరిపాలించి చనిపోతూ తన కొడుకైన అబ్దుల్లా అనేవాణ్ణి పిలిచి, నాయనా, మన దేశం ఒకప్పుడు కవులకు, సూరులకు, వాణిజ్యానికి పేరు మోసింది. కవులు, సూరులు, వర్తకులు అందరూ పోయారు. కానీ సాటిలేని మహల్ చిరంజీవిగా నిలిచి ఉన్నది. మీ తాత కట్టించిన ఈ మహలును నేను ఎంతో అభివృద్ధి పరిచాను. నా అనంతరం నువ్వు కూడా దీని అభివృద్ధి కోసం పాటుపడి మన వంశ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలి అని హెచ్చరించి కన్నుమూశాడు. సుల్తాన్ అబ్దుల్లా గద్దె ఎక్కే నాటికి ఖజానాలో చిల్లి గవ్వ మిగలలేదు. డబ్బు లేకుండా మహల్ను భరించడమే సాధ్యం కాదు. ఇక అభివృద్ధి మాట అడిగేదేమిటి? అందుచేత అబ్దుల్లా తన వజీర్న సలహాలతో కొత్త కొత్త పన్నులు ప్రజల మీద విధించసాగాడు. రోజురోజుకు పన్నుల భారం పెరిగిపోతుంటే అసలే దారిద్ర్యంతో బాధపడే ప్రజలు తట్టుకోలేక హాహాకారాలు చేయసాగారు. ఒక వంక వసూలవుతున్న డబ్బును సుల్తాను ప్రజల కోసం వినియోగించక మహల్ చుట్టూ ఉన్న తిన్నెలను పడగొట్టి మరింత పెద్ద తిన్నెలు చేయిస్తున్నాడు. జలాశయాలను పోడ్పించి కొత్తవి నిర్మిస్తున్నాడు. దేశంలో అరాచక పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఆ దేశానికి ఎక్కడి నుంచో ఒక ఫకీరు వచ్చాడు. ఆయన ప్రజలతో మాట్లాడి వారి ఆందోళనకు కారణం గ్రహించాడు. సుల్తాను గారికి జ్ఞానం లోపించింది. కాస్త కళ్ళు తెరవాలి.
అనుకుని తిన్నగా రాజభవనానికి వచ్చి దర్బానులతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఫకీరును ఆపే సాహసం వాళ్లకు లేకపోయింది. ఫకీరు పాకశాలకు వెళ్ళి కూర్చుని భోజనం పెట్టండి అని వంట వాళ్లను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మారు మాట్లాడక వడ్డించారు. ఫకీరు భోజనం ముగించి రాజుగారి పడక గదికి వెళ్ళి హంసతూలికా తల్పం మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోసాగాడు. ఫకీరెవరో రాజభవనం ప్రవేశించాడని తెలిసి అబ్దుల్లా వచ్చి చూస్తే ఫకీరు సుఖనిద్రలో ఉన్నాడు. అతను ఫకీరు నిద్ర లేచిన దాకా వేచి ఉండి, ఫకీర్ల కోసం మంచి మఠం ఏర్పాటు చేశామే, అక్కడికి వెళ్ళకపోయారా అని అడిగాడు. ఇది మఠం కాదా ఏం అన్నాడు ఫకీరు తొణక్కుండా. కాదు, ఇది రాజభవనం, మా తాతగారు నిర్మించారు. ఆయన తరం నుంచి మేం ఇందులోనే ఉంటున్నాం అన్నాడు అబ్దుల్లా. మీ తాతగారు ఇందులో ఎంతకాలం ఉన్నారు అని ఫకీరు అడిగాడు. 20 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా. మీ తండ్రి గారు అని ఫకీరు మళ్ళీ అడిగారు. 50 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా. నువ్వెంతకాలంగా ఉంటున్నావు అని ఫకీరు అడిగాడు. నేను పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నాను అన్నాడు అబ్దుల్లా. ఇప్పుడు నీ వయసు ఎంత బాబు అన్నాడు ఫకీరు. 30 ఏళ్ళు అన్నాడు అబ్దుల్లా. పూర్ణాయుద్ధాయం ఉంటే ఇంకో 70 ఏళ్ళు ఇందులో ఉంటావన్నమాట. ఈ మాత్రానికే ఇది మఠం కాదంటావేం? ఈ మఠం కోసం ప్రజలందర్నీ పన్నులతో పీడించుకు తింటున్నావా? ఎంత తప్పు అంటూ ఫకీరు లేచి వెళ్ళిపోయాడు. అబ్దుల్లాకు జ్ఞానోదయమై ప్రజల క్షేమం కోరి పరిపాలించడం ప్రారంభించాడు. కథా సమాప్తం.